నీకు బుద్ధిందాయా? స్టాపింగ్ లో ఆపకుండా ఎందుకు వచ్చావు? నేను ఆపుతాను, ఆపకుండా పోతాను. అడగడానికి నువ్వెవడివి? ఛీ, దిగిరా కిందకి. మాకు 9 గంటలకు ఎగ్జామ్. ఈ బస్సు వెళ్తే పరీక్ష రాయడం కుదరదు. అందుకే ఎక్కాం. ఆపకుండా వచ్చి పెద్ద పిస్తాలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దిగుతా దిగవా? దిగనా దిగవా? దిగనా దిగరా దిగనా దిగరా దిగరా దిగనా దిగనా దిగనా. అయ్యో మన స్టూడెంట్ డ్రైవర్ కొట్టాడు. అటు నొక్కేయండి రా. మామా బండి ఆపు, బండి ఆపు. కాలేజీ కూరలు నన్ను కొట్టడానికి వస్తున్నారు. బండి ఆపు, బండి ఆపు. అయ్యో వచ్చేస్తున్నారు. డ్రైవర్ని కొట్టారు. అందరూ దిగండి, దిగండి. ఆగండి. ఏమిటి గొడవ? ఎవరయ్యా బస్ డ్రైవరు? తీవా బండి. నీ వల్ల ట్రాఫిక్ జామ్ అట్లా. నేను ఎవరినో తెలుసుగా, డ్రైవర్వి. రూలింగ్ పార్టీ డ్రైవర్ని. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు త్వరగా కెమెరా తీసుకురా. అలాగే. ఆ స్టూడెంట్స్ అరెస్ట్ చేశాక బండి తీసేది. అరే ఉన్నాడయ్యా. రేయ్ ఆగండి. ఈ డ్రైవరే మా స్టూడెంట్ కొట్టాడు. క్షమించమని అడిగితే వదులుతాం. సరే కానీ ముందు బస్సు పక్క తీవయ్యా. పీక్ అవర్ లో పోయి అడ్డంగా పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేయాలి. నువ్వు ముందు బండి తీవయ్యా. బళ్ళు పోవండి. హలో కంట్రోల్ రూమ్, ఇక్కడ క్రాస్ రోడ్ సిగ్నల్ దగ్గర బస్సును ఆపేశారు. స్టూడెంట్స్ డ్రైవర్ ని కొట్టారని, డ్రైవర్ స్టూడెంట్ ను కొట్టాడని ఒకటే గొడవ. 1 మైల్ దూరం వరకు ఆ బస్సు వల్ల ట్రాఫిక్ బ్లాక్ అయింది. కమిషన్ వెంటనే స్పాట్ కు రమ్మని చెప్పండి. అందరితో మాట్లాడి సాల్వ్ చేయొచ్చు. సిచ్యువేషన్ ఓవర్. నమస్కారం అండి. డ్యూటీలో ఉన్నప్పుడు డ్రైవర్ ముకుందం తల మీద స్టూడెంట్స్ రక్తం గారెడ్డి కొట్టారు. వెంటనే అన్ని జిల్లాల ట్రాన్స్పోర్ట్ యూనియన్ లీడర్స్ తోనూ మాట్లాడండి. రాష్ట్రం మొత్తం బస్సులు ఎక్కడా తిరగకుండా ఆపమని చెప్పండి. బాబు ఆటో వస్తుందా? ఓ వస్తుంది. ఎత్తి నెత్తి మీద పెట్టుకో, వస్తుంది. హాయ్, దిస్ ఇస్ ద టూ మచ్. మచ్చి మచ్చి టూ మచ్చి, ఆ మచ్చి మచ్చి. ఏండి ఈ బస్సు యాదగిరి గుట్టు పైకి వెళ్తుందా? ఉంది లోపలికి ఎక్కువ డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. అట్టాగండి. అట్టాగంటే నీ బొందా స్ట్రైక్ జరుగుతుంది. ఓ పావుల బఠాలు కొనుక్కొని తింటాళ్ళు. ఏరా ఊరు మండిపోతుంటే నీకు పేపర్ కావాల్సి వచ్చింది. పేపరు ఏం పని అయ్యా ఇది? ఎందుకయ్యా ఇలా అన్యాయం చేస్తున్నారు? నా కూతురికి ఇప్పుడేనయ్యా 32 సంవత్సరాలకి పెళ్లి కుదిరింది. పిల్ల తాళి ఇక్కడ ఉంది. అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు బంధువులతో మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముహూర్తం వేళ కూడా దాటిపోతుంది. ఇటువంటి సమయంలో బస్ ఆపేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారే. ఈ పెళ్లి కూడా ఆగిపోతే నా బిడ్డ బ్రతుకేమవుతుంది? లాస్ట్ ఛాన్స్ ఇంటర్వ్యూ వచ్చిందండి. ఈ ఉద్యోగం కూడా దొరకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సింది. అయ్యా 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 మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నారయ్యా. బండి తీయమనండి అయ్యా. అయ్యా అయ్యా నా మొగుడు చావుపతిలో ఉన్నాడయ్యా. ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నన్ను ఏం చేయమంటావమ్మా? ముందున్న పళ్ళు తీయకుండా నన్ను బండి ఎలా తీయమంటావు? సార్ గొడవకు సంబంధించి డ్రైవర్ కి ఎంతో చెప్పి చూశాను సార్, వింటాం లేదు. స్టూడెంట్స్ కూడా పట్టుదలతో ఉన్నారు. సార్ మమ్మల్ని కొట్టకండి సార్, మేము రిపోర్టర్స్. గొడవ జరిగింది ఒక స్టూడెంట్ కి, ఆ బస్ డ్రైవర్కి. అందుకు సిటీ ట్రాఫిక్ మొత్తం బ్లాక్ చేస్తారా? ఎవరైనా బస్ డ్రైవర్? ముందు ఆ బండిది. నేను తీనండి. ఇలారా డ్రైవింగ్ తెలుసా? ఎస్ సార్. వెళ్ళి ముందు ఆ బస్సును పక్కకు తీ. త్వరగా క్లియర్ చేయండి. వెళ్ళండి. ఎక్కించవయ్యా, ఎక్కించవే చూద్దాం. ఓనీ వై వాడేలేస్తాడు. ఎక్కిస్తారేటి? ఎక్కించి నన్ను చంపితే నా కులపోలంతా ఊరుకుంటారనుకోకు. రాష్ట్రం మొత్తం తగిలిపడిపోద్ది. ఎక్కించిపోయా, ఎక్కించిపోయా, ఎక్కించు చూద్దాం. ఇందులో కులాలు అవుతుంది. ఆల్ఫా కాలి కంట్రోల్, కొంచెం సీఎంకి అర్జెంట్ గా కనెక్షన్ ఇవ్వండి. హలో అయ్యా, నేను వీరాసాన్ని మాట్లాడుతాను. మన కులం డ్రైవర్ మీద వేరే కులం పోలీసు ఒకడు బస్ ఎక్కించాడు. నా రక్తం ఉడుకుతోంది. మన కుల పోలంతా గాజు తొడుకున్నారా? మన తరంగా తెలియజేయాలి. అన్ని చోట్ల పనులు చేయని చెప్పండి. మన రాష్ట్రంలో ఒక్క ఆకు కూడా కదలడానికి వీలేదు. సార్ కమిషనర్ లైన్ లో ఉన్నారు. ఏమిటి సార్ ఇక్కడ పరిస్థితి చాలా విషమించిందండి. అడిగితే ఓ పక్క రూలింగ్ పార్టీ అంటున్నారు, ఇంకో పక్క కుల సమస్య అంటున్నారు. పెద్ద గొడవ ఏటుంది. హోమ్ మినిస్టర్ తమరు కనుక పర్మిషన్ ఇచ్చారంటే 15 నిమిషాల్లో సిచ్యువేషన్ కంట్రోల్ చేయొచ్చు సార్. ఓవర్. తొందరపడి ఏవి చేయకు. వాళ్లలో ఒక డ్రైవర్ నా పార్టీ వ్యక్తి, ఇంకో డ్రైవర్ నన్ను గెలిపించిన కులం వ్యక్తి. విద్యార్థుల సపోర్ట్ నాకు ముఖ్యం. వాళ్లలో నువ్వు ఎవరి మీద చేయి చేసుకున్నా కూడావే, అది నాకు ఇబ్బంది.
తమరు ఎట్లా ఒక్కొక్కరి సపోర్ట్ పోతుందని భయపడబట్టే ఆఫ్టర్ ఆల్ లెటర్ ప్యాడ్ పార్టీ వాళ్ళు చిన్న చిన్న కుల సంఘ నాయకులు గవర్నమెంట్ బెదరగొడుతున్నారు. ఈ సమయంలో మనం ఏం చేయలేదనుకోండి, రాష్ట్రం వల్లకాడైపోతుంది. అట్లీస్ట్ టియర్ గ్యాస్ అన్న వద్దు, జనాన్ని చెదరగొట్టమని చెప్పండి. ముద్దు, నువ్వు చెప్పినట్టు టియర్ గ్యాస్ వదిలితే చెదిరేది గుంపు కాదు, నా పార్టీ చెదురుతుంది. ఎందుకంటే నీ కూర్చున్న ఈ కుర్చీకున్న 4 కాళ్ళు నావి కాదు. ఒక కాలు మద్దతుదారులది, 2వ కాలు కులానిది, 3వ కాలు మన పార్టీ నిలవడానికి డబ్బులు ఇస్తున్న ధనవంతులది, 4వ కాలు మన కార్యకర్తలది. ఇందులో ఒక్క కాలు పోయినా మనం మట్టి కరవాల్సిందే. ఈ సమస్యని పట్టించుకోకూడదు, దీన్ని రాజకీయం చెయ్యాలి. ఏ కమిషనర్, నో అరెస్ట్, నో టియర్ గ్యాస్. కాసేపరిచి వాళ్ళే నోరు మూసుకుంటా. ఏంటో 2 టీవీలు తీసుకెళ్తున్నావు? పెద్దంటి కూడా చిన్నంటి పోటాయా? చేసిందే దొంగతనం, పైగా చిన్నింటికి ఒకటే. మొదలెట్టుంటారు, నా చదువు పోయింది. సార్, పరిస్థితి మన చేయి దాటిపోయింది. దుకాణాల్లో లూటీలు, రాళ్లు విసరటం, బస్సు తగలబెట్టడం, పబ్లిక్ ప్రాపర్టీ నాశనం అవుతుంది. షూటింగ్ ఆర్డర్స్ ఇస్తే గానీ కంట్రోల్ అయ్యట్లేదు. షూటింగ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చుండేవాడిని. దానివల్ల ఎంత ప్రాబ్లం వస్తుందో తెలుసా? 1-2 అద్దాలు పగిలినా పర్వాలేదు. వాళ్ళ కులపు మంత్రిని, విద్యామంత్రిని అక్కడికి పంపిస్తాను. అంతవరకు మేనేజ్ చేయి. ఓవర్. ఛే, చంపుకు తింటున్నాడు, ఏ నిర్ణయం తీసుకోడు. మై గాడ్, ఎంత రక్తం పోయింది. ఇలాగే వదిలేస్తే చచ్చిపోయేలా ఉన్నాడు. పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా? ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్తే అక్కడ హాస్పిటల్ ఉంది. ఎలాగైనా ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే పూట పట్టేటట్టుంది. సరే, పట్టుకో. ఇలాగే హలో హలో, కంగారు కనకమ్మా. ఏమిటి? నీ పేరు కంగారు కనకమేమో అనుకున్నాను. అయ్యో, కంగారు కనకమని కాదు. పోనీ సింగార కనకమ్మా. అయ్యో, సింగారు కనకమని కాదు. సరే, కుసుమ కుమారి. ఇదిగో ఇట్టండి సెకల్ నా దగ్గర వేయకు. నీ పేరు అడిగితే చెప్పనంటున్నావు, మరి ఎలా పిలవమంటావు? నువ్వే నన్ను పిలవక్కర్లా. ఓయ్ నూకాలు. అయ్యో దేవుడా దేవుడా, అసహ్యంగా ఉంది. నువ్వు పేరు చెప్పేదాకా నీ పేరు నూకాలే. ఓయ్ నూకాలు. పోయ్ తిప్పడా. తిప్పడా? నేను నూకాలనైతే నువ్వు తిప్పడమే. ఓకే కాదు, అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరమ్మాది? చూడు చూడు బొమ్మ చూడు, బయాస్కోపు బొమ్మ చూడు, బయాస్కోపు బొమ్మ చూడు, బొమ్మ చూసి పక్క పక్క నవ్వి చూడు. మీ ముందు అందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నేను లైట్లు వెలగలేదు కదా చేను. అవును. నీకు నచ్చిందా? బాలేదు. ఏ? నువ్వు నా ఏడు మొహాన్ని బొమ్మ తీసా, చూడడానికి అసహ్యంగా ఉంది. హలో హలో, నీ బొమ్మ చూసావుగా, పేరేనా చెప్పాడు. ఆ బొమ్మలోనే పేరుంది, చూసుకో. చంద్రముఖి. ఇందులో విశేషం ఏమిటంటే, ఈ గొడవకి కారకుడైన ఆ విద్యార్థి ఏమయ్యాడని అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు.
ప్రాణాలతో పోరాడుతూ ప్లాట్ఫామ్ మీద పడి ఉన్న ఆ విద్యార్థిని మన QTV కెమెరామెన్ ఎంతో శ్రమపడి హాస్పిటల్లో చేర్చారు. కుమార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం ఉంటే విపరీతంగా రక్తం పోయి మిమ్మల్ని కాపాడటం కష్టమై ఉండేది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, వారికి చెప్పండి. నన్ను ఈ కాపాడండి. ఘనత సాధించిన వ్యక్తి మన QTV కెమెరామెన్ మిస్టర్ పురుషోత్తం. తిప్పడం. ఏంట్రా హడావుడి? నీకోసమే. ఏంట్రా షాకిస్తున్నావు? సార్ ఏం సార్ ఇవాళ స్పెషల్? మీరు చేసిన బంద్ కవరేజ్ నెట్వర్క్ లో పెద్ద సెన్సేషన్ అయింది. ఓ అన్ని ఛానల్స్ లోనూ అది రిపీట్ చేశారు. ఎవరా పురుషోత్తం అని ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో. టీఆర్పీ రేటింగ్స్ ఆకాశాన్ని అంటుకుంది. ఇవాళ నుంచి మీరు కెమెరామెన్ కాదు, సీనియర్ రిపోర్టర్. థ్యాంక్ యూ ప్రమోషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.